ఎందుకు కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలి, ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కాలి, ఎందుకు కాంగ్రెస్ ఉనికి లేకుండా చేయాలి బీసీలు అంటే ఇగో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ 2023లో కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీల రిజర్వేషన్ల పెంపు చేసిందా? మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి బాయ్ సాబ్. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో బీసీల రిజర్వేషన్ పెంచుతాము, 42% రిజర్వేషన్ పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి చెప్పిండు. 42% రిజర్వేషన్ పెంచుతామని. తీరా ఏమైందా రిజర్వేషన్ అంటే ఏం పీక్కుంటారో పీక్కోరు బీసీలు, నేను ఇయ్యపో కాంగ్రెస్ పార్టీ ఇయ్యది 42% రిజర్వేషన్ అని చెప్పేసిండు. ఓకేగా, 42% రిజర్వేషన్ ఇస్తాని అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీల రిజర్వేషన్లు పెంచుతాని కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి బీసీలను మోసం చేసింది. మోసం చేయడంతో పాటు ఇక బీఆర్ఎస్ పార్టీ ఎవడైతే ఈ రిజర్వేషన్లు రాకుండా కోర్టులో కేసు వేసిండో బుట్టంగారి మాధవరెడ్డి, ఆ బుట్టంగారి మాధవరెడ్డికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చి నిలబెట్టింది. మూడుజింతలపల్లి ఇక్కడ కేశవపురం విలేజ్ నుంచి టికెట్ ఇచ్చి నిలబెట్టింది. ఇప్పుడు అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరు కూడా బీసీలకు మేము రిజర్వేషన్లు ఇవ్వమని చెప్తా ఉన్నారు. వాస్తవానికి రాష్ట్రపతి ఆమోదంతో జరగాల్సినటువంటి ప్రక్రియను బీజేపీ అడ్డుకుంది. క్లియర్గా బండి సంజయ్ గారే చెప్పిండు, మేము ఇయ్యం రిజర్వేషన్ ఇయ్యం, ఏం చేసుకుంటారో చేసుకోపోని. ఈ 3 పార్టీల భాగోత్వం మీరు చూడండి. ఇక్కడ కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీ రిజర్వేషన్లు పెంపనంటే వీళ్ళు పెంపు చేయకుండా తప్పుడు లెక్కలు చేసి ఈయనే కదా తగలబెట్టింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసినా కూడా నేను బీసీల పక్షాన్ని నిలబడతా అని చెప్పి ఇటు వచ్చి నిలబడ్డా. మరి ఓటింగ్లో పాల్గొంటున్నటువంటి బీసీ సోదరులారా, ఇది ఒక్కసారి మీ మనసులోకి తెచ్చుకోండి. మనల్ని మోసం చేసినోడు ఎవడో.